సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ గురించి రెండు అప్డేట్స్ ఉంటాయి ఈ వీడియోలో, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి సాహో మూవీ 2019లో రిలీజ్ అయితే ఆ తర్వాత వెంటనే సుజిత్ కి బాలీవుడ్ లో ఒక పెద్ద హీరోతో మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ సైన్ చేసిన వెంటనే తర్వాత డివివి గారి నుంచి కాల్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని. వెంటనే సుజిత్ కి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్, డూ ఆర్ డే సిచ్యువేషన్. ఆ టైంలో బాలీవుడ్ టాప్ హీరోతో చేయాల్సిన మూవీని పక్కన పెట్టి ఇప్పుడు మనం అందరం చూస్తున్న దే కాల్ హిమ్ ఓజీ మూవీ అయితే చేశాడు. ఈ మూవీ కమిట్ అయ్యాడు. ఇంకొక రెండో అప్డేట్ ఏంటంటే ఓజీ మూవీకి ప్రీక్వెల్ కూడా ఉంది. ఆల్రెడీ ఓజీ మూవీకి సీక్వెల్ ఉందని ఓజీ మూవీ అయిపోగానే టైటిల్ కార్డ్స్లో మనం చూసాం. ఓజీ 2 అని కూడా పడింది. కానీ ఈ మూవీకి ప్రీక్వెల్ కూడా ఉందంట. దీన్ని రీసెంట్గా సుజిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రీక్వెల్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఓజీ మూవీకి ముందు జరిగిన స్టోరీ. ఈ స్టోరీలో సుభాష్ చంద్రబోస్ గారు భారతీయుల్ని కొంతమందిని జపాన్కి తీసుకెళ్లి అక్కడ ఏం చేశారు అనే స్టోరీ కూడా ఉండొచ్చని కూడా కథనాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఓజీ ప్రీక్వెల్గా ఉంటే ఆ మూవీలో అకీరా నందన్ కూడా నడిచేదానికి ఛాన్స్లు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో అకీరా కానీ ఓజీ ప్రీక్వెల్లో ఉంటే ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నా. సో ఇది గైస్ సుజిత్ గురించి అప్డేట్స్. బట్ అకీరా ఉన్నాడా లేదనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఇవన్నీ ఊహాగానాలే. కానీ ప్రీక్వెల్ అయితే ఉంటుందని అయితే సుజిత్ చెప్పాడు. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దాని గురించి మన వాల్ పోస్టర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఉంటాను. బాయ్. థ్యాంక్స్.